సో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్ మనము ఎన్ఆర్ఎస్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది ఇట్లా వస్తుంది కదా బ్రదర్, ఇట్లా వచ్చిన జూన్ జూలై కంతా ఇదేం లేదు కానీ ఈ సైడ్ లో వస్తుంది. మేము చూడలే నామాల దగ్గర చూసినాం కాబట్టి ఫస్ట్ కదా మేము వర్షాకాలం కాస్తే మామూలుగా ఇప్పుడు సపరేట్ గా కాపించి 250 కేజీ తమ్మినాడు. ఆ నిద్రావస్థలోకి పోకుండా లైటింగ్ వేస్తే టెంపరేచర్ ఉన్నందుకు అది పోతలు వచ్చే ఆస్కారం ఉంది. ఒక లైన్ పెట్టింటే ఒక పోత వచ్చింది. అట్లా కలుసుకుంటాం, దాంట్లో మధ్యలో నుంచి వచ్చేస్తుంది అంతే. మర్తాడు కాడ తీసేసినాం. ఇప్పుడు అన్ని ఉన్నాయి సపోర్ట్ ఇంకా పోలేదు పైకి. ఇప్పుడు సో రైతు డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకోవడం జరిగింది. సో మనం ఎన్ఆర్ఎస్ ద్వారా జయరాం రెడ్డి అనే రైతుకి ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్ఎస్ ద్వారా మనము చూడు మొక్కలు కూడా మంచి మొక్కలు తెచ్చుకొని నాటుకున్నాడు. సో ఈ వీడియో చూడడానికి కారణం అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు, చిన్న సన్నకారు రైతులు ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్ కూడా పెట్టుకోగలిగితే మంచి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా వీలుంటుంది. ఈ విధంగా అయితే కటింగ్ చేసుకొని ఇతర రైతులకు కూడా ఈ స్టమ్స్ అనేది మనం సప్లై చేసుకోవడానికి రైతుకు వెసులుబాటు ఉంటుంది. సో ఎక్స్ట్రా వచ్చిన ఈ కొమ్మలను కూడా కట్ చేసి రైతు అదనంగా బెనిఫిట్ కూడా రావడం జరుగుతుంది. సో రైతు కూడా ప్రూనింగ్ చేయడం చేస్తున్నారు కూలీల ద్వారా, కత్తిరింపులు. నేను చెప్తాను, మళ్ళీ వస్తాను నేను మంజు సో రైతు కత్తిరింపులు కూడా చేయిస్తున్నారు. సో వీడియో చేయడానికి కూడా డ్రాగన్ ఫ్రూట్ కూడా బాగా ఏపుగా పెరగడం జరిగింది. దీంట్లో అయితే స్టమ్స్ బాగా వస్తాయి. సో ఈ విధంగా పెరిగిన కొమ్మల నుంచి కూడా మనం ఎక్స్ట్రా కట్ చేసి ఇతర రైతులకు కూడా ఏమైనా ఇచ్చేయడానికి వీలుంటుంది. దీని ద్వారా కూడా రైతు బెనిఫిట్ పొందడం జరుగుతుంది. రైతు మాకు సార్ ఉపాధి హామీ గుండా డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చినారు. దీనికి సంబంధించిన బిల్లులు వస్తున్నాయి. సార్ మాకు అనుకూలంగా బాగా చేస్తున్నారు, చూసిపోతున్నారు.